ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన నా తోటి సహోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు బానోద్ గణేష్ నాయక్, ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత దశాబ్దాలుగా మనం ఆలోచిస్తే మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులకు, బంజారాలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అవకాశం రానటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడుతూ ఉంది. కనీసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 లక్షల మంది బంజారాలు ఉన్నారు. కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా మనకు అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. రాజకీయంగా అణిచివేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా గుర్తింపు లేదు. కనీసం ఒక్క కీలకమైన పదవి కూడా ఈ రాష్ట్రంలో బంజారాలకు లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను. కాబట్టి ఇకనైనా ఆలోచన చేయాలి. ఇప్పుడైనా మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బంజారా గిరిజనులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి. లేని పక్షంలో ఉద్యమం ముందుకు మరింత తీవ్రతరం చేసి మా హక్కులు మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో కనీసం మాకు ఒక ఎమ్మెల్యే శాసనసభలో అడుగుపెట్టి అర్హత కూడా లేదా. 15 లక్షల మంది ఉన్న బంజారాలకు ఇప్పటి వరకు 7 దశాబ్దాల పైన కాబడుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు శాసనసభలో అడుగుపెట్టి అవకాశం రాలేదంటే ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మేము ఎప్పుడైనా అడుగుతా ఉన్నాం ప్రభుత్వానికి, ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అక్కడ రిజర్వ్ ఉన్న 7 స్థానాల్లో మాత్రమే అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బంజారా గిరిజనులకు కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో బంజారా వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.